భయ్యా ఇంటర్వ్యూకి వచ్చావా? అచ్చిచ్చి లేదు భయ్యా, ఇంట్లో వాటర్ అయిపోతే వాష్రూమ్కి వెళ్దామని వచ్చాను. ఏటి నువ్వేమైనా ఫైల్స్ ఆపరేషన్కి వచ్చావా? నీ చేతిలో ఫైల్ చూస్తే అర్థం అవట్లే, ఇంటర్వ్యూకి వచ్చాను. అబ్బో, నీ ఎటకారంలో నా యాపాకు సెంటర్లో అండర్వేర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నీకెందుకురా ఇంటర్వ్యూ? ఇదేవుర్రా, మ్యాన్ హోల్ కి మేకప్ వేసినట్టుంది, జేబ్రాకి జెరాక్స్ కాపీలా ఉంది. ఇది కూడా ఇంటర్వ్యూకి వచ్చిందా? ఏంటో వీళ్ళతో మనకెందుకులే. ఏమా మీ ముగ్గురు లోపల రండి. నీ గురించి చెప్పు. మై నేమ్ ఇస్ రాంబాబు సార్. రోడ్డు మీద రామశిల్కలు ఆడించుకున్నాను మాదిరి ఉండవు. నీకు రాంబాబే కరెక్ట్లే. నెక్స్ట్. సురేఖ సార్. సురేఖనా? సూర్పణకేం కాదు, సుత్తితో కొట్టి పడేసిన డబ్బా రేఖ మాదిరి ఉండవు. నువ్వు సురేఖ అయిందే. ఇంకా నయ్యం భూమధ్య రేఖ సరళ రేఖ అని పెట్టుకోలే. నెక్స్ట్. మై నేమ్ ఇస్ గోవింద్ సార్. నిన్ను పెట్టుకుంటే మా కంపెనీ గోవిందా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన కంపెనీ గురించి మీకు చెప్పాలి. మన కంపెనీ పేరు డకోటా కంపెనీ. సంవత్సరానికి 1000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ. ఈ జాబ్ మీకు వస్తే మీ శాలరీ 1,50,000 నెలకి, విత్ ఆల్ టైప్ ఆఫ్ అలవెన్సెస్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? yes sir. గుడ్. లేడీస్ ఫస్ట్ కదా. సో సురేఖ సార్. నువ్వు ఇంటర్వ్యూకి ఎలా వచ్చావు? మేకప్ వేసుకుని వచ్చాను సార్. వార దీని మేకప్లో నా ప్యాకప్ దీనికి ఇస్తా చూడు. అది జరలేగాని సురేఖ, ఎలిజబెత్ రాని ఏజ్లో మేకప్ వేసుకునేదా? సార్ అది అలర్జీ వచ్చిందని మాత్రం ఉండవు. నీకు ఎలిజబెత్ గురించి ఏం తెలుస్తుందిలే. నెక్స్ట్. సార్ నేనైతే మెట్లెక్కి వచ్చాను సార్. యా మెట్లు రా? తిరుపతి మెట్ల, అన్నవరం మెట్ల? నిన్నో రా క్వశ్చన్ అడిగిండేదే. నీకు వేరే క్వశ్చన్. కారం వెయ్యకపోయినా కారంగా ఉండేది ఏంది? ఓరిని, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ సాంబార్ కంపెనీ, ఉప్పు కారాల గురించి అడుగుతారేట్రా? సార్ అది టైమ్ అప్. యాంటికి వచ్చారా? ఇడిచిన బట్టలకి ఇస్త్రీ చేసుకొని మరి. కారం వెయ్యకపోయినా కారంగా ఉండేది కారమే రా కాక్రోచ్ మొక్కమోడా. అబ్బో ఏసావులే, నీలాంటోడే స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్గా ఉన్నాడే వాడాలనుకున్నాడంట, దరిద్రుడ. నెక్స్ట్. గోవిందా, నిన్ను చూస్తా ఈజీ క్వశ్చన్ అడగాలనుందిరా. పై చూడకుండా పైన ముందు చెప్పు. ఏందిరా ఈ క్వశ్చన్లు? శోభనానికి వెళ్లే ముందు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగినట్టు, దరిద్రుడా. అది పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది సార్. రాంగ్ ఆన్సర్. రాంగా? కాదా మరి? నీ పైన ఏముండదురా? నీ బొచ్చు కాదా? సార్ ఏంటి సార్ మీరన్నీ నన్ను టఫ్ క్వశ్చన్లు అడుగుతున్నారు? అబ్బా, నువ్వేమైనా అత్తగారింటికి వచ్చావా ఏంది? అరిటాకులు అన్ని పెట్టి పంపి నీకి. చదవటానికి ఏబిసిడీలు రావు గానీ చూడ్డానికి ఇంగ్లీష్ సినిమా సీడీలు అడిగా అంట నీలాంటోడు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్వ్యూ టైంలో అబ్బాయిలు ఎందుకు ఇన్షర్ట్ వేసుకుంటారు? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. ఎవడు పట్టంతుందో తెలుసుకోవడానికి. కాదు సార్, ప్యాంటు బ్రాండ్ ఏంటో తెలుసుకోవడానికి. ఇది కూడా కాదు సార్, మన నడుం సైజ్ ఎంతో ఈజీగా చెప్పడానికి. అమ్మనా ఎమ్మే, నీ సైజులు చూడడానికి నేను టైలర్ అనుకునేవా? షటప్. టైటానిక్ సినిమా చూసారా? షటప్ టైటానిక్ కాదు సార్, టైటానిక్ చూసా. అబ్బో, నీ అరిటాకు పంచులు వచ్చే ముందు ఫన్ బకెట్ చూసి వచ్చావా ఏంది? ఎంత వట్టిలాడక చెప్పేది నండి. అందులో షిప్ ఉండదు కదా? అందులో లేదు సార్, వాటర్ లో ఉంది. అప్పుడు నువ్వు నీ పడికాని పంచులు అదిగో అమలాపాలంటే ఇదిగో అవ్వాలన్నాడట నీలాంటోడు. చెప్పేది నువ్వు. ఆ షిప్పు పేరు టైటానిక్ సార్. అవునా? నేను ఇంకా ఏ షన్నీ లియోనో సమంటానే అనుకునే కదరా. అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా ఎద్దవా? ఆ షిప్పు పొడుగు ఎంత? టైటానిక్ షిప్ పొడవా? సార్ అదేమన్నా ప్యాంట్ పొడవా కొలిసి చెప్పడానికి? అదెలా చెప్తాం సార్? మరి టేబుల్ స్కేల్ తెచ్చారా? వెళ్ళి కొలుసుకొని వచ్చు గాని. ఏమో సురేఖ నువ్వు చెప్పు. పాస్ సార్. పాసా? పాస్ ఏందమ్మా? ఇదేమన్నా అంతాక్షరి ఆట ఆడతావా నువ్వు? పాసు ఫెయిల్ చెప్పడానికే. నీలాంటిదే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు నచ్చాడంటే పాస్ అనిందంట. ఈడ పాసు ఫెయిల్ ఏమి ఉండవు.
ఓన్లీ వన్ వే ట్రాఫిక్. నేను అడగాల, మీరు చెప్పాలా? కాదు కుడుదు అని ఎక్స్ట్రా చేస్తే దబిడి దిబిడి. ఆ? ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పండి. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి సార్. హీరో ప్రభాస్ సార్. హీరోయిన్ అనుష్క సార్. ఆహా, ఇవేమీ కాదు. బాహుబలిలో కాలకే ధరించిన కడ్రాయర్ కంపెనీ ఏంది? ఏటి నీ అవతారం చూసి అనుకున్నా ఇది అండర్వేర్ కంపెనీ అని. సార్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, అండర్వేర్ కంపెనీ సార్. ఇంకా నయం వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏ కలరు, వాళ్ళ షూ ఏ సైజ్ అని అడగలేదు సార్. ఇంట్లో దువ్వనపోతే గూగుల్లో వెతుకున్నట్టు ఆ క్వశ్చన్లు ఏంటి సార్? మీరు కావాలనే హార్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సార్. ఆహా, లేకుంటే నీ ఫేస్బుక్ ఐడి అయింది, జీమెయిల్ పాస్వర్డ్ అయిందని అడుగుతారా? అర్థమైంది సార్. అయినా తారు రోడ్ వేస్తుంటే మిగిలిపోయిన తారు డబ్బా మాదిరి ఉండవు. నీకేంటికి ఈ జాబు? నువ్వేమన్నా గొప్పగా ఉన్నావా? కొంపకి వెళ్ళి కోతులు అడుచుకునే వాళ్ళ ఉన్నావు. అంటే జాబ్ ఉంటే పిల్లనిస్తా అన్నారు సార్, అందుకని. ఆహా, నువ్వు చెప్పమ్మా సురేఖ, నీకేంటికమ్మా ఈ జాబు? అంటే నా చేతిరేఖ చూసి జాబ్ చేస్తే నా నుదుటి రాత మారుతుందని చెప్పారు సార్. నీకు జాబ్ ఇచ్చే మేము వెళ్ళి రిపరేఖలు అమ్ముకోవాలా, లేకుంటే షెట్ కింద కూర్చొని చేతిరాకలు చూసుకొని జాతకాలు చెప్పుకోవాలా? నువ్వు చెప్పరా రాంబాబు. జాబ్ చేసి కాసింత డబ్బులు సంపాదిద్దామని. మీ అటాటోళ్ళకి జాబులు ఇచ్చే డబ్బులు కాదురా, అండ్ పొట్టలు సంపాదిస్తారు. అంటే మీలో ఒక్కడు కూడా కష్టపడి పనిచేసి కంపెనీని డెవలప్ చేసేదానికి రాలేదన్నమాట. మిమ్మల్ని అమ్ముకుంటే నేను OLX ఓపెన్ చేయకుండానే పాత సామాన్లు అమ్ముకోవాల్సిందే. సర్లే, ఈసారి ఈజీ క్వశ్చన్ ఎచ్చా. సార్ ఈజీ అంటున్నారే గాని మీలో ఎవరు కోటీశ్వరుల్లో క్వశ్చన్లు అడిగినట్టు అడుగుతున్నారు సార్. ఏడు అబ్బే, తోక చుక్కలు ఉన్నాయి కదా, ఆ తోక చుక్కలకుండే తోక పొడుగు ఎంత? తోక చుక్కకు తోకుండా మీటర్ తలకి మాసినదవా? అదేమైనా పల్సర్ బండే వెనకాల పొగ ఎంత వస్తుందో చూసి చెప్పడానికి. తోక చుక్కకు తోకుండా ఏంటి సార్? మీలాంటోడే అన్నమయ్య సినిమాలో ఐటమ్ సాంగ్ ఎక్కడుందని అడిగాడంట. సార్ ఈ రోజు మా ఇంటి ముందు 2-3 తోక చుక్కలు రాలేదు సార్. అందులో ఏ సార్ మీరు అడిగింది? సార్ నేనైతే ఆ టైంలో పడుకున్నాను సార్. అబ్బా అబ్బా అబ్బా, ఏం యాక్టింగులు రా! మీ యాక్టింగులకు ఆస్కార్లు కాదు, జ్ఞానకారులు ఇయ్యాలా. మీలాంటి వాళ్ళే ఏదో పీకుతామని చెప్పి మంచం దాకెళ్ళి మంచం ఎక్కకుండా పాడెక్కారంట. సార్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ అని పిలిచి హార్డ్వేర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. అవును సార్, 3D సినిమా చూపిస్తానని చెప్పి సీరియల్ చూపిస్తున్నట్టుంది సార్. మరి శాలరీ లెట్టొచ్చా అనుకున్నారా? జిమ్ముకు పోయి 6 ప్యాక్ చేసినట్టు కంపెనీకి వచ్చి కాపురం చేస్తామనుకుంటారా? అయినా ఆకలి వచ్చి అన్నం మాత్రమే తింటామా? సార్ నేనైతే బిర్యానీ కూడా తింటా సార్. అదే అన్నంతో పాటు అప్పడము, కూర, పెరుగు, పచ్చడి అన్ని ఉంటాయి కదా. సాఫ్ట్వేర్ జాబ్ కూడా అంతే, అన్ని తెలిసిండాలా. జాబ్ కావాలంటే ఇటు ఉండండి, లేకుంటే తప్పేయండి. సార్ సార్ మీ క్వశ్చన్ సూపర్ సార్, ఇంకా అడగండి సార్ చెప్తాం. సరే, భూమి చుట్టూ కొలత ఎంత? తెలీదా? పోనీ భూమి బరువు ఎంత? వెయిటింగ్ మిషన్ లో పెట్టి చూద్దాం సార్. చూసిన వెంటనే చెప్పడం కదని క్యాబేజీ గుమ్మడికాయ. ఏం క్వశ్చన్లు సార్? మీలాంటోడే పెన్ డ్రైవ్ పట్టుకొచ్చి ఫేస్బుక్ ఎక్కించమన్నాడంట. అలా ఉన్నాయి మీ క్వశ్చన్లు. సార్ దాన్ని కొలిచేంత కాటా ఇంకెవరు కనుక్కోలేదు సార్. ఏం చెప్పాలి? నేను పాస్ సార్. అనుకున్నా. సరే, ఇంకో క్వశ్చన్ రా. ఒక జంట విడాకుల కోసం కోర్టుకెళ్ళింది. ఆ జంటకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఆ జడ్జి ఆ పాపని ఎవరికిస్తాడు? వాళ్ళ అమ్మక, వాళ్ళ నాన్నక? ఎవరికిస్తే కరెక్ట్? నేను చెప్తాను సార్. ఆ పాపని వాళ్ళ అమ్మకే ఇస్తారు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినందుకు ఆ పాప వాళ్ళ అమ్మకే చెందుతుంది సార్. తప్పు, వాళ్ళ నాన్నకే ఇస్తారు. ఎలా సార్? ఓరా, ఇప్పుడు మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం మిషన్ లేకి వెళ్ళాం. కార్డు స్వైప్ చేయగానే డబ్బులు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఏటీఎం మిషన్ వే మనవే? మనమే సార్. ఇది కూడా అంతే. అమ్మదానమ్మ, మీరు ఖతర్నాక్ సార్. రేయ్, ఖతర్నాక్ నేను కాదురా, రవితేజ. సరేరా, ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతా. ఈ క్వశ్చన్ గనక మీరు ఆన్సర్ చేయకపోతే మీతో గొడకుడు చేయిస్తా. అర్థమైందా? ఓకే సార్. క్వశ్చన్ ఏంటంటే, ఒక సర్కిల్లో క్వార్టర్ తీసేస్తే ఎంత? ఆ క్వార్టర్ తాగేస్తే ఖాళీ చేసా ఉంటది సార్. 3/4 ఉంటుంది సార్. 75% ఉంటుంది సార్. అదే 30. అబ్బా సుశీల, సార్ అడిగింది పావురాలు చిలకలు లెక్కలు కాదు. స్టాప్ ఇట్! మీ ముగ్గురు వెళ్ళి గొడకుడు చేయండి. కరెక్ట్ చెప్పాను సార్. సర్కిల్లో క్వార్టర్ తీసి వేస్తే అన్నాను. తీయాలి, మళ్ళీ వేయాలి, అప్పుడు సర్కిల్ ఉంటది కదరా. అబ్బా సార్లే గాని మీ పర్ఫార్మెన్స్లు. వెళ్ళి గొడకుడు చేయండి. ఎక్కడ సార్? ఇంకెక్కడ రా, ఇక్కడే.
ఇక్కడ గోడ ఎక్కడ ఉంది సార్? సార్ అక్కడ గోడ ఉంది అనుకొని గోడ కుర్చీ చేయండి. సార్ అబ్బా 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 ఏం కూర్చున్నారా. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏ ప్లాట్ఫామ్ నెంబర్ పైన ఎక్కువ ట్రైన్లు ఆగుతాయి? రే దుబ్బుడా, యాడికి రాబోతాండవా? రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ లెక్క పట్టొస్తా సార్. ఆహా, కొంచెం ముందుకెళ్ళి ట్రైన్ కింద పడరా, దరిద్రం పోద్దే. దరిద్రం పోదు సార్, ట్రైనే పోతాది. అవునులే, 2 ట్రైన్లు గుద్దుకుంటే ఏమైతాది? సార్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది సార్. అబ్బా నువ్వెట్టే చెప్పావు తల్లే? అంటే నా లక్కీ నెంబర్ 3 సార్, అందుకని. ఏయ్, లక్కీ నెంబర్ చెప్పడానికి నేను లాటరీ టికెట్ అమ్ముతానా? ఇది ఇంటర్వ్యూ కదా సార్ 1 నెంబర్ ప్లాట్ఫామ్ సార్. అబ్బా నీకట్టి తెలుసురా? ఏదైనా 1 నుంచే కదా సార్ స్టార్ట్ అయ్యేది. అబ్బా 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 ఏం తెలివి, ఏం తెలివి. అది బ్రెయినా బాత్రూమా? 1 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి 1 అని చెప్తావా? బాత్రూమ్ బయట డోంట్ వేస్ట్ వాటర్ అని ఉంటుంది, అట్టా అని చెప్పి కడుక్కోకుండా వచ్చావా? నా గుంట పార్క్ రమ్మంది, అక్కడికి వెళ్ళినా బాగున్నా. ఒక ముద్దు 2 అగ్గులేని వచ్చేవి. పెద్ద తోపుల ఇంటర్వ్యూకి వచ్చాను. సెల్ఫీ తీసుకోవడానికి స్టిల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్న దరిద్రంగా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు అర్థమవుతుంది. జాబ్ చేసి మనీ సంపాదించడం కంటే ఎవరినైనా లైన్ లో పెట్టి మనీ సంపాదించడం ఈజీ. ఛీ, అనవసరంగా వచ్చాను. సార్ నా వల్ల కాదు సార్. బీటెక్ లో సప్లీస్ కూడా ఇంత కష్టపడలేదు. వదిలేయండి సార్, బతికుంటే బజ్జీలు అమ్ముకొని బతికేస్తా సార్. ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు? ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది తెలీదా? ఏమయ్యా వాళ్ళ చెప్పలేదా? బా ఎంతసేపు అయిన పంచాయతీగా. మిస్టర్ మహేష్ ఉటా? సార్ నేనే సార్. ఓకే సార్, వచ్చాడా? మే కమిన్ సార్. కమిన్. ఏమయ్యా లోపల నువ్వు ఒక్కడైనా ఉంది? అవును సార్. బయట రిసెప్షన్ దగ్గర ఎవరైనా ఉన్నారా? అవునారు సార్. మీ అందరికి ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ గురించి SMS చేస్తాం, బయట ఉన్న వాళ్ళకి కూడా చెప్పు. ఓకే సార్. వెళ్ళిపోయాడు ఇలా కొండాది. ఏంద్రా రౌండప్ చుట్టుకున్నారు వీళ్ళు? ఉంటదిరా. ఏ బాస్, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ బాస్. మనమంతా బీటెక్ స్టూడెంట్స్ కదా, ప్లీజ్ ఏమనుకోవద్దే. రెంట్కి టెంట్లు ఇచ్చుకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు మా ఫ్రెండ్ ఏంట్రా? సెంటర్ లో సెంటర్ పై సమ్ముకునేలా ఉన్నా, నువ్వు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తావా? బాస్ ఏంటి మెల్లగా గుద్దండి బాస్, రక్తం వచ్చేలా ఉంది. గుద్దితే రక్తం కాకపోతే రక్కులు ప్రీసింగ్ వస్తుందిరా. అబ్బా ఏంట్రా, నా ఫేసు డబ్బా రేకులా ఉంటదా? నేను సూర్పనక్కనా? ఆహా, కాదు. కోసి కారం పెడతా నీ తల్లి. మేయ్ ఏంది మీ ఇప్పుడు దాకా అమ్మాయి మాదిరి ఉన్నావు, ఇప్పుడు అమ్మోరు తల్లి మాదిరి తయారైనవా? నువ్వు 100 రూపాయలకి ఎక్కువ, 2000 రూపాయలు తక్కువ. మా చేత గోడ కుర్చీ చేపిస్తావురా? అరే, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకునే మొహం నువ్వు. నీకు ఈ సురేఖని ఇంటర్వ్యూ చేసేంత దమ్ముందేంట్రా? ఈ జుట్టును కత్తిరించి దాంతో సవరం చేయించుకుంటా. అబ్బిట్స్ అండర్వేర్ అమ్ముకునే మొక్కము నువ్వు. కనీసం ఇంటర్వ్యూ పాస్ అయ్యారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసా. పొద్దునే లేచి పేస్ట్ పెట్టుకోవడం రాదు కానీ పబ్లిక్ పార్టీ పెడతానంట నీలంటోడే. ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చి నా మేకప్ వేస్ట్ చేసినందుకు ఈ మనీ ఫోక్స్ మనీ.